తలుపులు రైట్. ఏంటి బాబు గారు? ఇవాళ నుంచి నేను పని నుంచి తీసేశాను రా. అదేంటి బాబు గారు? పని నుంచి తీసేశానంటే వంట పని నుంచి తీసేశాను రా. నీ డ్యూటీ మారిపోయిందిరా. నాకు ఈ పని తప్ప వేరే పని తెలియదు బాబు గారు. ఓరి పిచ్చి వెధవా, మనిషి తలుచుకుంటే చేయలేని వెధవ పని అంటూ లేదురా. ఇవాళ నుంచి నీ డ్యూటీ లోపల కదరా, బయట. బయట నేనేం చేయను బాబు గారు. ఏమీ చెయ్యక్కర్లేదురా. ఎరా కాఫీ నువ్వు తయారు చేస్తున్నావా? ఆ తలుపులు గారే వేయడు. ఆ వెధవకి ఏ రోగం వచ్చిందా డాడీ? రాలేదు. ఓహో, ఇది కూడా మీ అమ్మ పన్నిన కుట్రలో ఒక భాగం ఏంటుందిరా. ఆ నౌకర వ్యధంలో తన వైపు తిప్పుకుని మన ఇరకాటంలో పెట్టాలని దాని ప్లాన్. ఆఫ్టర్ ఆల్ తిండి ఏర్పాట్లు కూడా సరిగా చేసుకోలేని అసమర్థం అనిపించుకోకూడదురా మనం. ఇక నువ్వులే, కాఫీ నేను చేస్తాను. ఏమిటి, నీకు కాఫీ కలపడం కూడా వచ్చా? అరే పెళ్ళాన్నైతే నీ అంత తెలివితేటలుగా ముందే తరివేయలేకపోయానేమో కానీ పెళ్ళైన కొత్తలో మీ అమ్మ మీద కోపం వచ్చినప్పుడు నా వంట నేనే చేసుకునేవంటరా. నీకు నువ్వు గ్లాసులు తీసురా, కాఫీ నేను చేస్తా. రే మోహన్, కాఫీ రెడీ. గ్లాసులు రెడీ. ఎదుడు మన చేతి వంట రుచి చూడు. అమ్మా, చూడటానికి చాలా బాగుంది. ఆకారం చూసి మోసపోకు, రుచి చూడు. డాడీ, కాఫీ కారంగా ఉంది. కారంగా ఉందా? అమ్మా, కారంగానే ఉంది. ఈ మధ్య మీ అమ్మకి నాకు పేచీ రాలేదు కదా, అందుకని ప్రాక్టీస్ తక్కువైందిరా. అది సరే కానీ మరి మన భోజన సంగతి ఏమిటి? డాడీ, ఈ బాధ మనం పడలేం కానీ మా ఫ్రెండ్ కు ఫోన్ చేసి వంట మనిషి పంపించమని చెప్తాను. కరెక్ట్, అలా చెయ్యి, అలా చెయ్యి.